బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. ఈ సమావేశాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ హాజరు కానున్నారు. తెలంగాణ భవన్లో ప్రతిరోజు ఒకటి చొప్పున లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించింది. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. ఈ సమావేశాలకు పార్టీ శ్రేణుల నుంచి అద్భుతమైన స్పందన రావడం, వారిలోని ఉత్సాహాన్ని చూసిన పార్టీ నాయకత్వం దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించి పార్టీ అధినేత కేసీఆర్కు నివేదించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా పార్టీ నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఈ సమావేశాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నట్లుగా ఉన్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత సమావేశాలు నేటి నుంచి ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే లోక్సభ ఎన్నిక నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా మొత్తంగా వచ్చే లోక్సభ ఎన్నికలకు పూర్తిగా సిద్ధమయ్యేలాగా పార్టీ ఈ రకంగా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించినటువంటి వ్యూహం, పార్టీ ఇప్పటికే ఎవరైతే పార్టీని వీడిపోయారో, అలాగే పార్టీ పటిష్టత ఏదైతే ఎలక్షన్లో దెబ్బతిందో అదంతా కూడా పటిష్టత తీసుకోవాల్సిన నిర్ణయాలు, అలాగే చర్యలపైన కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు సలహాలు, సూచనలతో స్వీకరించేలాగా మొత్తంగా ఈ విస్తృత స్థాయి సమావేశాలు అయితే నిర్వహిస్తారు. ఈ సమావేశాలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇట్లా మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి వీరి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ఇక తెలంగాణ భవన్ లో ప్రతిరోజు ఒకటి చొప్పున లోక్సభ నియోజకవర్గాలుగా సన్నాహక సమావేశాలు ఇప్పటికే నిర్వహించారు. అక్కడ కూడా సేమ్ ఇలాంటి పరిస్థితులే కార్యకర్తలందరినీ కూడా పిలిపించుకో వారి ఒపీనియన్లు తీసుకున్న పరిస్థితి, ఓటమికి గల కారణాలు ఏంటి, ఎట్లా ఓడిపోయాం, నాయకత్వ లోపమా లేక ఏమన్నట్టుగా మొత్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక స్వేచ్ఛ లేని పార్టీ, ఎవరు కూడా మాట్లాడకూడదు అనేటువంటి ముద్రపడిన నేపథ్యంలో అందరు కార్యకర్తలకు సైతం అక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చేలాగా లోక్సభ నియోజకవర్గాలుగా ఏర్పడిన సమావేశాలు అయితే అవకాశాలు ఇచ్చారు. చాలా వరకు కూడా పార్టీ పేరు మార్పు కాడ నుంచి పార్టీ నేతల వ్యవహారము తీరు, వ్యవహరించిన తీరు మొత్తంగా చాలా వరకు కూడా వారి యొక్క ప్రజలకు తిరగలేకపోవడం, ఇవన్నీ కూడా అహంకార ధోరణిగా ఎమ్మెల్యే అభ్యర్థులు మాట్లాడడం, వాళ్ళు చేసినటువంటి చర్యలు కావడం, ఇవన్నీ కూడా పార్టీని నష్టపోవడానికి కారణం అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా అసహనం వ్యక్తం చేశారు. అసంతృప్తి కూడా మొత్తం పార్టీ అధిష్టానానికి తెలిసేలాగా అక్కడ చెప్పారు. ఇప్పుడు అలాంటిది ఇంకా గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవాలనే నేపథ్యంలో ఈ అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ భావించింది. ఇంకా సమావేశాల్లో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలన్నీ కూడా సేకరించి వాటిని క్రోడీకరించి పార్టీ మొత్తం అధినేతకైతే ఇవన్నీ నివేదికలు అయితే ఇవ్వడానికి ఈ సమావేశాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాలు, అలాగే మైనార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని కూడా అయితే ఈ రోజు తెలంగాణ భవన్ లో నిర్వహించున్నారు. ఈ సమావేశానికి పార్టీ కేటీఆర్,
అలాగే హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు వీరందరూ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక 27వ తేదీన సిద్దిపేట నియోజకవర్గం సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు, బోధ్ నియోజకవర్గంకి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జూబ్లీస్ నుంచి కేటీఆర్, అలాగే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, నల్గొండ నియోజకవర్గానికి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరుకున్నారు. ఇక 28వ తేదీన మెదక్ నియోజకవర్గ సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సిరిసిల్లకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ దేశపతి, అలాగే ముషీరాబాద్ కు ఇలా ఎమ్మెల్సీ ఎల్ రమణ, పాలకుర్తి నియోజకవర్గకు మాజీ మంత్రి టి హరీష్ రావు హాజరవుతున్నారు. 29వ తేదీన కూడా ఇవే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలేరు నియోజకవర్గ సమావేశంలో మాజీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి, నర్సంపేటకు చెందిన దేశపతి శ్రీనివాస్, ఇటు ఖైరతాబాద్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జగిత్యాలకు మాజీ మంత్రి హరీష్ రావు, వికారాబాద్ కు కేటీఆర్, అలాగే జుక్కల్ మాజీ స్పీకర్ పోచారం రెడ్డి స్పీకర్. ఇక వికారాబాద్ ముఖ్యంగా వారు ఒక అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు కూడా అక్కడ ఓటమి పాడడం, మొత్తం జిల్లానే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాడడం అనేది చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నందుకే ఇక్కడ కేటీఆర్ మొత్తంగా కూడా ఛార్జ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మొత్తంగా కూడా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఇప్పుడు చాలా రసంతో సాగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇప్పటికే బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, టీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి, ఇక కాంగ్రెస్ నుంచి వాటి ఇప్పటికైతే పరిస్థితి లేకపోవడం, దీనిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మహేందర్, గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి శ్రేణులకు గానీ నేతలకు గానీ అసలు ఏ విధంగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందంటారు? పార్టీ ఒకవైపు సమీక్షలు సమావేశాలు అంటూ ఏర్పాటు చేసుకుంటూనే ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని మంత్రులు లీకులు ఇవ్వడం, మొన్న ఒకేసారి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు కూడా ఆలోచనలో పడింది. ఆ రకంగా పార్టీ ఏమైపోతుంది అన్నాడు ఒకవైపు డైలమాలు ఉంటూ, ఓవైపు మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తుందనే చెప్పొచ్చు. ఓవైపు ప్రజలను ప్రశ్నిస్తామంటూనే సొంత పార్టీ నేతల్ని కాపాడుకోవాల పరిస్థితి ఉన్నట్టుగానే ఇప్పటికైతే తెలుస్తుంది. ఆ రకంగా మరి ఊరికేనైతే ఇప్పుడు మంత్రులు అయితే దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత నిరపాటైతే ఏ విషయాలపైన దృష్టి పెట్టలేదు. కేవలం విజనరీ పైన, అలాగే జరిగిన పొరపాట్ల పైన, అలాగే ఏం చేయాలని దృష్టి పెట్టారు. ఓవైపు నెల తర్వాత ఒక్కొక్క మంత్రికి మాట్లాడడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా మాతో టచ్ లో ఉన్నారు, అభివృద్ధి కోసం అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఇవ్వలేకుండడానికి మా పార్టీలో చేయడానికి చాలా మంది మాతో కాంటాక్ట్ ఉన్నారని వాళ్ళు చెప్పడం, చెప్పిన తర్వాతనే ఇటు 4 ఎమ్మెల్యేలు కలవడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ రకంగా దీన్ని ఎలాగైనా సరే ఈ మొత్తం కూడా ఈ జరిగిన ఈ పరిణామాలన్నింటిపైన ఇటు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ అయితే మొత్తంగా ఫామ్ హౌస్ కు ఎంపీ అభ్యర్థులు కావచ్చు, పార్లమెంటరీ విధానాలపైన అన్నట్టుగా ఒక సమావేశం అయితే నిన్న ఆయన పిలుచుకొని అందరినీ మాట్లాడడం జరిగింది. మరి దీంట్లో వెళ్ళిన వారి గురించి వారిని వారిస్తారా, లేక వెళ్లే ఉద్దేశం ఉన్న వారితో ఇంకెవరన్నా ఉన్నట్టు ఆయనకు ఇంటెలిజెన్స్, ఆయన తెప్పించుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకెవరెవరు ఉన్నారని, అలాగే మరి వచ్చే పార్లమెంట్ లో వీళ్ళందరూ ఎలక్షన్ లో వీళ్ళందరూ సహకరిస్తారా అనే దానిపైన పూర్తిగా సమీక్షలు అయితే నిర్వహించుకున్నారు. ఆ రకంగా డేటా కూడా తెప్పించుకున్నారు. చూడాలి ఎంత దాదాపు ఎమ్మెల్యేలు అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువ మొత్తం ఇప్పటికే కొంతమంది ఇప్పటికే సీనియర్ లీడర్ తో కావటం టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది రాయబారాలు కూడా పంపినట్టుగా తెలుస్తుంది. తాము నేరుగా అడగలేక పార్టీలో ఇప్పటికే ఉండి మళ్ళీ అధికార పార్టీలోకి వచ్చి గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఉండి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూడికి వెళ్ళడానికి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడలేక ఇంకా సీనియర్ లీడర్ తో టచ్ లో ఉంటూ వాళ్ళతో రాయబారాలు కూడా పంపించుకుంటున్నారని కూడా తెలుస్తుంది. చూడాలి లోక్సభ ఎన్నికలకు ముందు తర్వాత మాత్రం రాజకీయాల్లో అనేక పరిణామాలకు చోటు చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.